వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా 7th పుట్టినటువంటి వాళ్ళు, అది ఏ డే అయినా అవ్వచ్చు, లేదంటే ఏ ఇయర్ అయినా అవ్వచ్చు, లేదా ఏ మంత్ అయినా అవ్వచ్చు అనమాట. 7th పుట్టినటువంటి వాళ్ళకి సో షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఉంది, దాంతోపాటు వారు కూడా జరుగుతూ ఉంది. అండ్ కొంత చేంజెస్ అయితే చాలా వస్తూ ఉన్నాయి జనరల్గానే. అంటే అన్ని రకాలుగా ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. సో జూన్ నుంచి కనుక మనం చూసుకుంటే ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంది, జూన్ నుంచి డిసెంబర్ వరకు. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకున్నాము. హలో సార్. హలో నాన్న. సార్, జనరల్గా అంటే ప్రస్తుతం 7th పుట్టినటువంటి వాళ్ళ పేరు బలం ఎంత ఉంది? ఎందుకంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి చాలా 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 చేంజెస్. పేరు బలం ఎంత ఉంది ప్రస్తుతం? ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ జూన్ నుంచి డిసెంబర్ వరకు వీరికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న, మనము క్లయింట్స్కి పేరులో బలం అంతా చెక్ చేసి చెప్తున్నాము. చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. వీఆర్ సీయింగ్ లోషో గ్రిడ్ ఆల్సో. సో లోషో గ్రిడ్లో వాళ్ళకి ఎంత పవర్ ఉంది. చాలా మంది ఈరోజు మేము బాగున్నాం కదా అనుకోవచ్చు. న్యూమరాలజీ అంటే ప్రిడిక్టింగ్ ఫ్యూచర్లో జరగబోయే చెడు గురించి మనం ముందే చెప్తాం. సో కొంతమందికి 35 వరకు బాగుండొచ్చు. సో న్యూమరాలజీ ఏమంటే పిన్ పాయింట్గా 38 39లో ప్రాబ్లం వచ్చేది కూడా ఆ పేరులో ఆ కరెక్షన్ చేసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. సో ప్రివెంట్ ద ప్రాబ్లమ్స్, టు బైపాస్ ద ప్రాబ్లమ్స్, నేమ్ కరెక్షన్ ఇస్ నెసరీ. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సో స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్ కూడా మీరు వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయొచ్చు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నేను మీ పేరుని స్టడీ చేసి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఆర్ ఆల్రెడీ మీరు ఇబ్బందుల్లో ఉన్నారా, మీకు ఒక 5 minutes వాయిస్ ఇస్తాను. సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. మీ నంబర్స్ బాగుంటే మీరు లక్కీ, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. సో మంచి ప్రశ్న అడిగారు నాన్న. 7 అనేది చాలా పవిత్రమైన నంబర్. పెళ్లిలో 7 అడుగులు, 7 సముద్రాలు, 7 ఋషులు, రథసప్తమి. సో 7 ఇస్ మోస్ట్ పవర్ఫుల్. అందుకే అమెరికాలో 7 letters. కోల్గేట్, క్లోజప్, థమ్స్అప్, హెవెల్స్, రెనాల్ట్, హుండాయ్, ఇన్ఫోసిస్, రెమాన్స్, నెట్ఫ్లిక్స్ సినిమాలు చూసే ప్రభాస్, స్టార్, అంత 7 letters. సో పేరు కానీ 7వ తేదీ పుట్టిన పిల్లోడికి కానీ 7 అక్షరాల్లో పేరు పెట్టగలిగితే కేతు వీళ్ళు 7 సముద్రాలు దాటాలి. పేరు, డబ్బు, కీర్తి. చాలా మంది 7 అంటే వీక్ అనుకుంటుంటారు. 7 అంటే ఏడుపు అని, 7 అంటే గెలుపు, 7 అంటే నా భాషలో స్వర్గం. 7 కొండల వాడు, కొండ కింద ఎండ ఉంటుంది, తిరుమల వెళ్తే స్వర్గం లాగా ఉంటుంది, మంచు చల్లగా. సో 25న పుట్టారు జీసస్. 25 అంటే 7. బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 7 అంటే బిస్మిల్లా. సో 7 అంటే దేవుడు, 7 అంటే స్వర్గం, 7 అంటే తెలివి. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ గట్టిగా పట్టుకోవాలి తెలిసినవాడు 7 వాడు. నాలెడ్జ్కి వీళ్ళు దే ఆర్ ద మెయిన్ పీపుల్. 7 వాళ్ళు నాలెడ్జ్, ఫ్యామిలీ, కుటుంబం, అమ్మ నాన్న ప్రేమగా చూసుకునేవాళ్ళు 7లో పుట్టిన వాళ్ళు. సో చాలామంది, సార్ మా అబ్బాయి 7 పుట్టాడు సార్, అదృష్టవంతులమ్మ, మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. 7 అంటే మేము అంత మంచిది కాదనుకున్నాం సార్. ఇట్స్ వెరీ వెరీ లక్కీ. సో 60% to 50 to 60% డాక్టర్స్ అవుతారు నాన్న. 20 to 25% లాయర్స్, 1 to 2% ప్లేయర్స్. లైక్ ధోని ఈజ్ 7 born. ఆయన షర్ట్ మీద కూడా 7 నంబర్. ఎంఎస్ ధోనిలో 7 letters. సో 7 అనేది ఇట్స్ ఎ నంబర్ ఫార్ విన్నింగ్, గెలుపుకి. సో వీళ్ళు ఎప్పుడు కూడా సమస్యల్లోకి ఎంటర్ కారు. మనం ఒకవేళ చుట్టుముట్టిన సమస్యలతో వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా ఎంటుకు వాసులో బయటకు వచ్చేస్తుంటారు తప్పించుకొని. సో 7 అనేవాళ్ళు కేతు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి ఇబ్బందులు లేకుండా జరగబోయే ముందే చెప్తుంటుంది. అందుకే ఈ 7న పుట్టిన వాళ్ళకి అస్ట్రాలజీలో కానీ న్యూమరాలజీలో కానీ ప్రావీణ్యం వస్తే భవిష్యత్తు బాగా చెప్పగలరు. దే బి గుడ్ ఇన్ అకల్ట్ సైన్సెస్, నాలెడ్జ్, స్పిరిచువాలిటీ, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంతకన్నా ఏం కావాలి? సో ఈ 7లో పుట్టిన వాళ్ళకి మనం జూన్ నుంచి తీసుకుంటే, ఈ 7కి ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్నీ కూడా జస్ట్ లైక్ దట్ వాక్ చేసుకుంటూ ఆనందంగా
ప్రతి నెల వీళ్ళ పవర్ పెరుగుతూనే ఉంటుంది. బా. సో ఇప్పుడు జూన్లో వీళ్ళ పవర్ 70 ఉంటే డిసెంబర్కి 100కి 100. సో మరి వీళ్ళకి ఎలా సార్ అంటే యాంటీ నెంబర్స్ ఏముండే అవకాశం ఉంటుంది? 7కి యూజువల్గా యాంటీ నంబర్ ఏమీ లేదు నాన్న. దిస్ ఈస్ అ నంబర్ విత్ నో ఎనిమీస్, నో యాంటీ నంబర్స్, నో అన్లక్కీ నంబర్స్. మరి కొంతమంది కలిసి రాదు కదా. అంటే వీళ్ళకి పేరులో కానీ 12వ నంబర్, ఈ 7లో పుట్టి పేరులో 12వ నంబర్ ఉన్నా 13 ఉన్నా 16 ఆటంకాలు వస్తాయి. కానీ 7 అనేదే నా భాషలో దేవుడి నంబర్, దైవశక్తి, అదృష్టంగా పుట్టుక. మనము 7లో పుట్టిన వాళ్ళకి మంచి నంబర్స్ లైక్ వైఎస్ జగన్, ఎంఎస్ ధోని, రొనాల్డో 7 లెటర్స్ అలా పెట్టగలిగితే పేరుని 5 లెటర్స్లో పెట్టినా 6 లెటర్స్లో పెట్టినా 7లో పెట్టినా వీళ్ళు పీక్లో ఉంటారు. 9లో పెడితే బిజినెస్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. 8లో వచ్చి పవర్ ఒక 10% తక్కువ ఉంటుంది. బట్ కొంతమందికి 8 హైయెస్ట్ పవర్ ఉంటుంది. అంటే 90%కి 8లో పవర్ 90 ఉంటే 10% 100 ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద బర్త్ నంబర్, మంత్ నంబర్, ఇయర్ నంబర్, 7 వాళ్ళకి హైయెస్ట్ పవర్ మనము 7 లెటర్స్లో చూసాం పేరుంటే. సో మనకు వచ్చే క్లయింట్స్ మనం టెస్ట్ చేసి ఆ పేరులో, ఎందుకంటే 25 నంబర్ వచ్చి ప్రపంచాన్ని గెలిచే నంబర్ 7, బిల్ గేట్స్. హైదరాబాద్ 25, శాంసంగ్ 25, యాపిల్ 25, రిలయన్స్ 25. మరి వీళ్ళకి ఏ స్టోన్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి క్యాట్ అయినా పిల్లికన్ రాయి అంటాం, పిల్లికన్ లాగా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్ ఫ్రమ్ లాస్ట్ 30 years. క్యాట్ ఐ, దిస్ ఇస్ 5.5 క్యారెట్స్. ఈ క్యాట్ ఐ ఏం చేస్తుందంటే మనకు ఎక్కడ ఆటంకాలు లేకుండా, ఐఎమ్ 51 నౌ. ఈ స్టోన్ ఏం చేస్తుందంటే మన ఆయుష్ని పెంచుతూ ఆరోగ్యాన్ని బాగా, సార్ గమనండి సార్, మీకు 40 45 లేదండి 51 అండి. ఈ స్టోన్ ఏం చేస్తుందంటే హ్యాపీగా ఉంచుతుంది. వెన్ ఐమ్ హ్యాపీ ఐ విల్ లుక్ యంగర్. సో క్యాట్ ఐ ఇస్ ఫర్ విన్నింగ్. వజ్ర వైడూర్యం అంటే ఇది వైడూర్యం అనమాట. సో మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకోవాలి. రైట్ హ్యాండ్ అయితే రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుత శక్తులు. 7 వాళ్ళకి ఎల్లో కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్. కొంచెం బ్లాక్ తగ్గిస్తే మంచిది. మిగతా అన్ని ఏది పట్టుకున్నా, వీళ్ళు ఏ నంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు. 7 వాడు ఎవరితో బిజినెస్లో పార్ట్నర్షిప్ చేసినా ఇబ్బందులు లేవు. బట్ నేమ్ బాగుండాలి, బిజినెస్ నేమ్ బాగుండాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి అడ్డంకులు లేవు. గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ప్రోగ్రామ్ చూశారు కదా. ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్, 23 25 32 37 ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 days మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 day తిరుపతి, 1 day కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 numbers-లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 days చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE. శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE. బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద్ ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.